హల్లెలూయా. ఎంతమంది ఆశతో వచ్చారండి? ఆయన ఎవరి కోసం బలి అయిపోయారు? మనందరి కోసం బలి అయిపోయారు. ఆయన బలి అవ్వడం వల్ల మనందరం ఈరోజు ఆయన సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇంత గొప్ప కృపను ఆయన మనకి ఇచ్చాడు. సరే, వాక్యం చూద్దాం. 2 పేతురు 2వ అధ్యాయం, 2 పేతురు 1వ అధ్యాయం 2 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం చదువుతాను చూడండి. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టినైనా అనుభవ జ్ఞానం వలన, ఇక్కడ ప్రత్యక్షత జ్ఞానం అని రాసుకోండి. ప్రత్యక్షత జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తునట్టినైనా ప్రత్యక్ష జ్ఞానము మీకు కృపయు సమాధానమును విస్తరించిన. దేనివల్లండి? ప్రత్యక్షత జ్ఞానం వలన మనకేమొచ్చాయి? కృపయు సమాధానమును విస్తరించునుగా. కానీ పేతురు రాసిన పత్రిక అండి. అందుకు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, వాక్యంలో యేసుప్రభు శిలువ బలియాగం వలన మనం సమాధానాన్ని పొందుకున్నాం. ఒకప్పుడు మనకి మన జీవితాలకి సమాధానం లేదు. కేవలం యేసుప్రభు ద్వారా మాత్రమే మనం సమాధానాన్ని పొందుకున్నాం. సమాధానం అంటే దేవుని ఎదుట నిలబడే ఒక స్థానాన్ని పొందుకున్నాం. ఒకప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలంటే ఏ మానవుడు వెళ్ళలేని స్థితి. ఎందుకంటే పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో మానవుడు దేవుని వద్దకి వెళ్ళలేని పరిస్థితి. అది పాత నిబంధనలో బలి అర్పణ చేస్తేనే దేవుని సన్నిధిలో రానిచ్చేవారు. తర్వాత మళ్ళీ పాపం చేయగానే మరలా దూరం అయిపోయేవారు. అంటే పాత నిబంధనలో బలి అర్పణ జరుగుతూ వస్తుంది. గొర్రెని, మేకని ఇలా ఇచ్చుకుంటూ మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తుండేవాడు. కానీ యేసుప్రభు కృప ద్వారా మనం దేవుని ఎదుట నిలబడే గొప్ప స్థానాన్ని పొందుకున్నాం. ఆయన కృప ద్వారా మాత్రమే. సమాధాన స్థితి ఏంటో చూద్దాం. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. ఎప్పుడు చనిపోయారండి? యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాడు ఆయన. నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. చూసారా? నీతిమంతుని కొరకంట, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అంటే భూమి మీద మనుషులు ప్రవర్తించే విధానం ఎలా ఉంటుందంటే, ఒక మనిషి మంచి పని చేస్తే ఆ మనిషిని పైకెత్తారు. అంటే ఆ మనిషి కోసం ఏమైనా చేయాలనుకుంటారు. ఉదాహరణకు చూడండి, అంటే ఫిలిం ఇండస్ట్రీలో చూడండి ఎలా ఉంటుందో. హీరో రాగానే హీరోని చూడగానే ఏమవుద్ది? ఆ ఫ్యాన్ ఏమంటాడు? నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ కోసం నేను ఏమైనా చేస్తానంటాడు. చివరికి పెట్రోల్ కూడా వేసుకుంటే చివరికి అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ వచ్చి ఆపుతారు. అంటే ఒక మనిషి ఏదైనా మంచి పని చేసినా, ఒక మనిషికి నచ్చిన పని చేసినా మనుషులు ఇష్టపడుతుంటారు. అంటే కొంతగా ప్రయత్నిస్తుంటారు ఈ భూమి మీదే. అంటే అదైతే ఎమోషనల్గా వెళ్తుంటారు. ఏ విధంగా అంటే ఎమోషనల్ అయిపోతారు. ఎమోషనల్ అయిపోయి కొన్నిసార్లు ఘోరాలు జరుగుతాయి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, ఇప్పుడు చూడండి, దేవుడు మన ఎడల చూపే ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూసారా? పాప స్థితిలో ఉన్నప్పుడే దేవుడు మన కొరకు చనిపోయాడు. మనము మంచి పనులు చేస్తున్నప్పుడు కాదు,
మనము భక్తిగా జీవించేస్తున్నామని కాదు. అంటే దేవుడు మనం పాప స్థితిలో ఉన్నప్పుడు, అంటే దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు, అంటే యేసుప్రభుని నమ్మకముందు యేసుప్రభుని మనందరం దూషించాం. ఈయనేం దేవుడు, ఈయన ఇంగ్లీష్ దేవుడు, ఈయన ఆఫ్రికా దేవుడు, ఈయన వేరే దేశానికి సంబంధించిన దేవుడని మనం ఎన్నోసార్లు ఆయన్ని తిరస్కరించాం. కానీ యేసు ప్రభు ద్వారానే ఇంత గొప్ప రక్షణ మనకు వస్తుందని మనం తెలుసుకోలేకపోయాం వ్యక్తిగతంగా. అది ఎవరు మనకి బయలుపరిచారంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరణ ద్వారా జరుగుతుంది. అది పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తేనే మనం ఈరోజు ఇక్కడ కూర్చోగలిగాం. ఇది ఏ మనిషి భక్తి చేత కాదు, ఏ మనిషి మంచి పనుల చేత కాదు. తండ్రి ఆకర్షితే తప్ప నా యొద్దకు ఎవరును రాలేరని యేసుప్రభు చెప్పారు. ఇంకా చూడండి, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. చూసారా, ఉగ్రత నుంచి మనం రక్షించబడ్డాం. ఎట్లనగా శత్రువులమై ఉండగా, చూసారా, శత్రువులుగా ఉన్నాం ఆయనకి. ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడ్ల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరణిశ్యముగా రక్షింపబడదుము. చూసారా, సమాధాన స్థితి ఎలాగొచ్చిందో మనకి. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. చూసారా, యేసుక్రీస్తు ద్వారా ఈ దినం మనం అతిశయపడుచున్నాం. కేవలం యేసు ప్రభు ద్వారానే. ఇది నా భక్తి, నా జ్ఞానం, నేను బాగా మాట్లాడగలను, నాకు చాలా జ్ఞానం ఉంది అని అనుకోవడానికి లేదు ఇక్కడ. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఎవరి ద్వారామా చెప్పాలి? యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభు ద్వారా మనం ఈరోజు సమాధాన స్థితి పొందుకున్నాం. అందుకే పేతురు ఇక్కడ ఏం రాస్తున్నాడు మరొకసారి రండి. పేతురు రాసిన ఇక్కడ చూడండి, ప్రత్యక్ష జ్ఞానం. ఏంటి ప్రత్యక్ష జ్ఞానం అని చూస్తే, దేవుడు మనల్ని ప్రేమించి ఈరోజు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చిన తర్వాత ఇక్కడ పేతురు ఏం రాస్తాడంటే, ఈ ప్రత్యక్ష జ్ఞానం వలన కృపయు సమాధానమును విస్తరించునుగాక అని చెప్పాడు. అంటే ప్రత్యక్ష జ్ఞానం అంటే అర్థం ఏంటంటే, శిలువ కార్యంలో యేసు ప్రభువుని గురించిన విషయాలు అనేకం ఉన్నాయి. అవన్నీ తెలుసుకోవడమే ప్రత్యక్ష జ్ఞానం. శిలువను గురించిన వార్త, అంటే ఈ సువార్తను గురించిన ఈ గొప్ప వార్తను మనం శిలువలో తెలుసుకుంటున్న కొలది మనం ఈ జీవితంలో ముందుకెళ్తుంటాం. మన సొంత భక్తితోనో మన సొంత సామర్థ్యంతోనో ముందుకు వెళ్ళలేము. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం తీయండి. 6వ అధ్యాయం చదువుతాను చూడండి. క్షమించాలి, 6వ అధ్యాయం కాదు. సరే, 9వ అధ్యాయం. తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణంలో ప్రవేశింపగా, ఇదిగో జనులు పక్షవాయుతో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసం చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షగాయు గలవానితో చెప్పెను.
ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచన చేయుచున్నారని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడువుమని చెప్పుడు సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవనని చెప్పి, ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. సందర్భం చూసారా? యేసు ప్రభు యొద్దకి ఒక పక్షవాయు గలవాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఆ పక్షవాయు గలవాన్ని చూసి, కుమారుడా ధైర్యంగా ఉండమంటున్నారు. యేసు ప్రభు ఏమంటున్నారమ్మా? ధైర్యంగా ఉన్నా. ఎందుకంటే మానవునికి ఏంటంటే ఏదైనా ఆపద సంభవించిన, ప్రాణంలో ఏదైనా సమాధానం లేకపోయినా ధైర్యాన్ని కోల్పోతారు. ముందు ఏం కోల్పోతారమ్మా? ధైర్యాన్ని కోల్పోతారు. ధైర్యాన్ని కోల్పోయినప్పుడు ఎవరికైనా చెప్పుకుంటే బాగుంటుంది నా పరిస్థితి గురించి ఎవరికైనా చెప్పుకొని ధైర్యం పొందుకుంటే బాగుంటుందని మనిషి ఆశపడుతుంటాడు. ప్రతిదినము జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనిషి ధైర్యాన్ని కోల్పోతే జీవితంలో అనేక అనర్థాలకు దారితీస్తుంటుంది. ఎందుకంటే మనం చూస్తుంటాం, కాలేజీ స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయితే వాళ్ళ జీవితంలో వారికి నచ్చింది చేస్తారు. దానివల్ల వాళ్ళ కుటుంబానికి కూడా చాలా బాధ కలుగుతుంది. అందుకు మనిషి ధైర్యాన్ని కోల్పోతే ఏమీ చేయలేని పరిస్థితి. అటువంటి సమయంలో ఈ దినం యేసుప్రభు వారు ఏం పలుకుతున్నారంటే, నా కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమింపి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. చూసారా? యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్తున్నారు. ఇప్పుడు పక్షవాతంకి క్షమాపణకి మనకు అర్థమవుదు. అంటే చాలాసార్లు మనం చదివినప్పుడు పక్షవాతంకి పాప క్షమాపణకి ఏంటి అని మనం ప్రశ్న మనలో మెదులుతుంటుంది. యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవానితో చెప్పాను. వెంటనే శాస్త్రులు ఏమంటున్నారు చూడండి. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా, యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుడు సులభమా, లేచి నడువుమని చెప్పుడు సులభమా? రెండూ కష్టమే. ఇక్కడ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పడం కష్టమే, లేచి నడువుమని చెప్పడం రెండూ కష్టమే. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవాలని చెప్పి, ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. చూసారా? అంటే ఈ సందర్భం మీకు చివరిలో మీకు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ సందర్భం చూస్తే యేసుప్రభు వారు ప్రాముఖ్యంగా పాప క్షమాపణ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే పాపానికి క్షమాపణ లేదని, ఎప్పుడైతే తనకు నచ్చిన త్రోవలో తెలియకపోతే తను నచ్చిన త్రోవలో వెళ్ళిపోయి అనాలోచనకి వెళ్ళిపోయి జీవితంలో విసిగిపోయి మానవుడు ఒక స్థితికి వెళ్ళిపోతాడు. అది అనారోగ్య స్థితి పరంగా కావచ్చు, మానసికంగా కూడా జరగవచ్చు. మానవునికి ప్రాముఖ్యంగా తెలియాల్సింది ఏంటంటే పాప క్షమాపణ గురించి. పాప క్షమాపణ గురించి ఎంతగా అర్థమవుతుంటుందో మన జీవితంలో అభివృద్ధి అనేది మనం కనబడుతుంటుంది. అందుకే యేసుప్రభు వారు ఎప్పుడు చెప్తుంటారు, ఒక సందర్భంలో మార్తతో చెప్తారు, మార్తా నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని. నమ్మితే దేవుని మహిమను చూస్తావని చెప్పినప్పుడు మార్త మరి ఆ సందర్భంలో దేవుని యొక్క మహిమను చూస్తుంది. హల్లెలూయా. మనం ఎంతగా దేవుని నమ్ముతుంటామో మన జీవితంలో అంతగా అభివృద్ధి చెందుతాం. ఒకసారి హెబ్రీయులు రాసిన పత్రిక 4:12 తీయండి. హెబ్రీయులు రాసిన పత్రిక 4:12, క్షమించాలి 4:3 మొదటి నుంచి చదువుతాను చూడండి. హెబ్రీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదమని వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉందము.
వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడెను. కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైన దాయను. ఇక్కడ ఏంటంటే యూదుల కోసం మాట్లాడుతున్నారండి. కాగా జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నను. ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి నమ్మిన మనము, ఇక్కడ చూడండి విశ్వాసులమైన ఉంది కదమ్మా, నమ్మిన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. చూసారా, నమ్మితే అందులోకి వెళ్తామండి, విశ్రాంతిలోకి. ఇక్కడ విశ్వాసులమైన ఉంది, నమ్మిన రాసుకోండి. నమ్మిన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించున్నాము. నమ్మితే ఎందులోకి వెళ్తామండి, విశ్రాంతిలోకి వెళ్తాం. మళ్ళీ విశ్రాంతి అంటే ఏంటి? మనకి ప్రశ్న మీద ప్రశ్న వస్తూనే ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రశ్నలు రావడం చాలా మంచిది. ఎంతగా మీకు ప్రశ్నలు వస్తుంటే దేవుళ్ళో అంతగా ఎదుగుతుంటాం. దేవుని సన్నిధిలో మనం వెళ్తున్నప్పుడు, సంఘంలో వెళ్తున్నప్పుడు ప్రశ్నలు రావాలి. వస్తుంటే ఆ ప్రశ్నకు జవాబు ఎక్కడ దొరుకుతుంది? సంఘంలోనే దొరుకుతుంది. సంఘంలో దేవుడు వాడుకునే విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దేవుడు ఆయన చూపించే దేవుని మహిమ, ఆయన విధానాలు, ఆయన నడిపించే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది. అవి మనం సంఘంకి వచ్చినప్పుడు నేర్చుకోవడానికి ఇష్టపడితే ఆయన నేర్పిస్తూనే ఉంటాడు. ఎందుకంటే దేవుడు మనం ఎప్పుడు నేర్చుకోవాలని ఇష్టపడతారు. అందుకే ఇప్పుడు చూడండి, విశ్రాంతి అంటే యేసు ప్రభువు వారు ఏం చెప్పారో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం చదువుతాను చూడండి. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చూసారు, యేసు ప్రభువు వారు ఏం చెప్తున్నారు? నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి అంటున్నారు. ఏమన్నారమ్మా చెప్పండి? నా యొద్దకు వచ్చి నేర్చుకొనుడి. నేను అంటున్నాను, యేసుప్రభు వారు అంటున్నారా? యేసుప్రభు వారే అంటున్నారు. ఆయన వచ్చి మనల్ని పిలుస్తున్నారు, నేర్చుకోండి అని. నేర్చుకుంటే ఏం జరుగుతుందంట చూడండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏం దొరుకుతుందమ్మా? విశ్రాంతి దొరుకుతుంది. నమ్మడం వల్ల మనం విశ్రాంతిలోకి ప్రవేశించినప్పుడు, విశ్రాంతి ఎందుకు? ప్రాణానికి. విశ్రాంతి దేనికి? ప్రాణానికి. ఈ ప్రాణానికి విశ్రాంతి యేసుప్రభు దగ్గరే దొరుకుతుంది. భూమి మీద ప్రతి మానవుడు శాంతిగా ఉండాలని, నేను ప్రశాంతంగా బతకాలని చాలా ట్రై చేస్తాడు. ప్రతి మనిషి ట్రై చేస్తాడు. కానీ ఈ భూమి మీద ఏ మనిషికి సొంతంగా విశ్రాంతి అనేది దొరకదు. యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతుంది. హల్లెలూయా! ఇంత గొప్ప కృపని ఈ దినం మనందరికీ ఇచ్చాడు. మనందరూ ఈ దినం ధన్యులు. ఆయన కృప ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి ప్రతిదినము ఈ ప్రాణంలో ఆయన ద్వారా మనం విశ్రాంతి పొందుకుంటున్నాం. ఆయన మాట వింటున్న కొలది మనం విశ్రాంతి అనుభవిస్తూనే ఉంటాం. విశ్రాంతి అనేది ప్రాముఖ్యంగా ప్రాణానికే, ఆత్మకు కాదు. ఎందుకంటే ఆత్మకి ఒకసారి వస్తుంది. ఆత్మకి ఒకసారి ఆత్మ విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. కానీ ప్రాణం మాత్రం ప్రతిదినము ఆయన సన్నిధిలో ఉంటూ వాక్యం వింటూ మనం ఆయన ఇచ్చిన విశ్రాంతిని అనుభవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని ఆశ అది. ఆయన యొద్దకు వెళ్ళి మనం నేర్చుకుంటే ఆయన మనకు నేర్పిస్తాడు. ఈ భూమి మీద మనం సొంతంగా ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడినా నాకు తెలుసు అని అనుకోని ముందుకెళ్ళినా ఏం సాధించలేం. మనిషి ప్రాముఖ్యంగా వాడేది ఏంటంటే నాకు తెలుసు అనే మాట సులువుగా వాడతాడు. చాలా సందర్భాల్లో ఎందుకు ఎదుగుదల ఉండదంటే నాకు తెలుసు అంటారు. నాకు తెలుసు అనగానే ఇంకా గాలిలో కలిసిపోయిన, ఎందులో కలిసిపోయినట్టండి? గాలిలో కలిసిపోయినట్టే. ప్రతిదినము దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. అందుకే ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో అడగతేవా నాకు వినే సామర్థ్యం ఇవ్వండి, నాకు నేర్చుకునే స్వభావం ఇవ్వండి అని దేవుడిని అడుగుతున్నప్పుడు దేవుడు నిశ్చయంగా మనకి ఇస్తాడు ఆయన. ఎందుకంటే నేర్చుకునే తత్వం అనేది వ్యక్తిగతంగా ఏ మానవుడికి రాదు. ఎందుకంటే మనం పడిపోయిన స్థితి నుంచి కొన్ని సందర్భాల్లో ఆ స్వభావం మాట్లాడుతున్నప్పుడు మనం లోబడిన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. అలాంటి సమయంలో దేవా నాకు సహాయం చేయనానా, నేను రావాలని ఆశపడుతున్నాను, నేను నేర్చుకోవాలని ఆశపడుతున్నప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా నేర్పిస్తాడు. ఆయన సన్నిధిలో ఆశపడాలంతే. ఆశపడితే ఆయన ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. చూసారా, ప్రాణాన్ని ఆయనే తృప్తిపరుస్తాడు. ఏ మానవుడు ఈ భూమి మీద సొంతంగా తృప్తిపరచుకోలేడు. అది జరగని పని. వాక్యంలో చూద్దాం, స్పష్టంగా దేవుడు మనకి చూపిస్తాడు. వాక్యంలో చూడండి,
కీర్తనలు 103 కీర్తన తీయండి అమ్మ. 103 కీర్తన చూడండి, మొదటి నుంచి చదువుతాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చూసారా, దావీదు ఎంత అద్భుతంగా కీర్తనలో దేవుణ్ణి సన్నుతించడం కోసం, దేవుణ్ణి కీర్తించడం కోసం ఎంత అద్భుతంగా రాస్తున్నాడు. ఎందుకంటే దావీదుకున్న ప్రత్యేకత ఏంటంటే, దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో పరీక్షలు గుండా వెళ్ళాడు. దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు, భూమి మీద ఏ మనిషికి వచ్చి ఉండదు మనిషిగా అన్ని కష్టాలు దావీదు పడ్డాడు. చాలా కష్టపడ్డాడు, చాలా కష్టపడి చివరికి దేవుడి నుంచి గొప్ప విషయం తెలుసుకున్నాడు కాబట్టి ఈ మాట రాయగలుగుతున్నాడు. తను ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు, కానీ ఈ మాట అంత ఆశతో దేవుణ్ణి స్తుతిస్తూ రాశాడంటే దావీదుకి ఏదో గొప్ప విషయం తెలుసు, అందుకే ఈ మాట రాయగలిగాడు. చూడండి, 2వ వచనం నుంచి చదువుతాను చూడండి అమ్మా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. చూసారా, ఎవరు క్షమిస్తారమ్మా? ఆయనే క్షమిస్తాడు. మనం అనుకుంటాం, నేను ఇదేనా తప్పు చేశాను కదా, రేపు చేస్తాను కదా, దేవుడు నన్ను క్షమిస్తాడు క్షమించడు అంటే అనుమానం వెళ్ళినప్పుడు భూమి మీద మనకేం దొరకదు. దేవుడు ఎంత కృప ఇచ్చాడంటే పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించి వేశాడు. ఈ అద్భుతమైన ప్రత్యక్షత జ్ఞానం కలిగిన వాడే దావీదు. అందుకే నా హృదయానుసారుడు అయ్యాడు. దేవుడు అంటాడు నా హృదయానుసారుడని. దేవుడు ఏమన్నాడమ్మా దావీదు కోసం ఇచ్చిన సాక్ష్యం? దావీదు నా హృదయానుసారుడు. అంటే దావీదుకి ఏం తెలుసు? దేవుని కుమారుడు వస్తున్నాడని, మానవాళ్ళందరి పాపం కొరకు ఒక్క బలి ఆయన చేస్తాడని దావీదు దేవుని కృప ద్వారా తెలుసుకొని అద్భుతంగా దేవుడి సన్నిధిలో కృపను పొందుకున్నవాడు ఆయన. అవునా కదమ్మా? అందుకు దావీదు ఇంత ప్రత్యేకంగా ఎందుకు రాయించాడంటే క్షమాపణ గురించి దావీదుకి తెలుసు, దేవుని కృప ద్వారా పొందుకున్నవాడు ఆయన. మరి దావీదు ఏం కష్టాలు పడలేదా? మరి దావీదు ఎటువంటి జీవితంలోని బాధ అనిపించలేదంటే గడిచిన దినాల్లో దావీదు కోసం దేవుడు మనకి చెప్పాడు. దావీదు ఎన్నో కష్టాలు గుండా వెళ్ళాడు. మనం కూడా శ్రమల గుండా, కష్టాల గుండా వెళ్ళినప్పుడు ప్రాణం విసిగిపోద్ది. ప్రాణం ఏమవుతుందమ్మా? విసిగిపోద్ది. ఇంకా నన్ను ఎవరు పట్టించుకోలేదు, ఇంకా నా జీవితం ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను ఇంకా ఒంటరిని అయిపోయాను అనే మాటలు సులువుగా ప్రాణం విసిగిపోతే వస్తాయి. ఇంకా నేను అన్నీ కోల్పోయాను, నాకేమీ లేదు అని మాటలు ప్రాణం విసిగిపోతేనే వస్తుంటాయి. అదే నా పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన క్షమించబడిని అని నమ్మినప్పుడు నన్ను ఆయన నడిపిస్తాడు అని మాట వస్తుంది విశ్వాసంతో. హల్లెలూయా. ఆయన నన్ను నడిపిస్తాడనే మాట వస్తుంది, విశ్వాసంతో వస్తుంది ఆ మాట. అందుకే దావీదు తన జీవితంలో ఎన్ని అవమానాలు, ఎన్ని నిందలు పడ్డా దేవుణ్ణి ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. క్షమాపణ గురించి మనం కూడా అర్థమవుతున్నప్పుడు మనం కూడా చెప్తాం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎన్ని స్థితులు గుండా వెళ్ళినా దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి దావీదు వలె మనం ఆరాధించగలుగుతాం. దావీదు అంతగా దేవుణ్ణి అంటే ప్రేమించడం అంటే దేవుడు అంటే అంత ఇష్టం దావీదుకి. అంతగా ఇష్టపడుతుంటాడు దావీదు. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించడం అంటే గడిచిన దినాల్లో నేర్చుకున్నాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే మనం అంటే నేను ఇంకేదో చేయాలి కదా, నేను దాన ధర్మాలు చేయాలి కదా, నేను అనేక మందికి సహాయం చేయాలి కదా, ఇంకేదో చేయాలని దేవుణ్ణి ఆనందపరచడానికి ప్రయత్నిస్తాం. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో తెలుసుకోవడమే దేవుణ్ణి ప్రేమించినట్టు. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడమ్మా? ఎంతగా ప్రేమించాడు? మన ఊహకు కూడా అందదు, మన మాటలు సరిపోవు, పుస్తకాలు కూడా సరిపోవు, భూమి ఆకాశం కూడా ఆయన వివరించడానికి ఏం సరిపోవు. అంతగా మనల్ని, మన ఎడల ఆయన ప్రేమను కృమ్మరించాడు. ఆయన కృమ్మరించి
ప్రతిదినము ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. మనం అనుకుంటాం మనం సొంతంగా వెళ్తున్నాం అనుకుంటాం మన లైఫ్‌లో. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. ఆరోగ్యం ఇచ్చేవాడు ఆయనే, ఆలోచన ఇచ్చేవాడు ఆయనే, సమస్త జ్ఞానంతో మనల్ని నింపి ఆయన నడిపిస్తున్నాడు. హల్లెలూయా! అందుకే యేసు ప్రభు గురించి తండ్రి కూడా మాట్లాడుతుంటాడు చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం. తండ్రి కుమారుని ప్రేమించున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. చూసారా, తండ్రి ఎవరికి అప్పగించారమ్మా సమస్తం? యేసు ప్రభుకి. అంటే ఇక్కడ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి కన్ఫ్యూజన్ అవ్వడానికి లేదు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రిత్వం అంటే కొన్నిసార్లు మానవుని ఆలోచనలతో వెళ్ళినప్పుడు మనకు అర్థం అవ్వదు. గడిచిన దినాల్లో మనం నేర్చుకున్నాం, మానవుని ఆలోచనలతో వెళ్తే మనకి త్రిత్వం అర్థం అవ్వదు. త్రిత్వం అనేది మన పరలోకం వెళ్ళాక సంపూర్ణంగా పరిపూర్ణంగా మనకి దేవుడు చూపించి నేర్పిస్తాడు. అందుకు ఇక్కడ తండ్రి ఏం మాట్లాడుతున్నాడంటే, తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. ఎవరిని యందు విశ్వాసం ఉంచేవాడమ్మా? యేసు ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నిత్య జీవం గలవారు. అంటే మనిషి భూమి మీద ఏ స్వర్గానికైతే తెలియని ప్రజలు కష్టపడుతున్నారో ఆ స్వర్గానికి, ఆ పరలోకానికి యేసు ప్రభు ద్వారా మాత్రమే వెళ్ళగలమని మనకి దినం దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండడు. చూసారా, ఆ ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. హల్లెలూయా! ఇంత గొప్ప కృప మనకి ఈ దినం యేసు ప్రభు ద్వారా వచ్చింది. ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. యేసుక్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ప్రతిదినము నమ్మాల్సింది ఏంటంటే, మనము ఆయన పిల్లలమని, ఆయన కుమారులమని, కుమార్తెమని ప్రతిదినము నమ్మాలి. నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని, నీతిమంతురాలని మనం నమ్ముతుంటే ఈ జీవితం చాలా అద్భుతంగా వెళ్తుంది. ప్రతిదినం పలకాల్సిందే అది. ఎందుకంటే యేసు ప్రభు శిలువ బలియాగం ద్వారా మనం ఆయన ఇచ్చిన కృప ద్వారా మనం ఆయన పిల్లలయ్యాం. ఎందుకంటే దేవుడు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమను వర్ణించలేం, ఆయన కృపను వర్ణించలేం, ఏమీ వర్ణించలేం. దేవుడి కోసం ఆయనే మానవుని కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆయన మానవుని కొరకు భూమి మీదకి వచ్చాడు. ఆయనే మానవుని కొరకు ఒక మానవుడిగా జన్మించి ఈ కార్యాన్ని జరిగించాడు. ఈ దినం దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేర్చుకోవడానికి ఆయన వద్దకు రమ్మంటున్నాడు. మరి ఎవరు నేర్చుకోవడానికి వస్తారంటే తగ్గించుకున్న వాళ్ళే. తగ్గించుకోవడం ఏంటి అంటే, మనకు మనం తగ్గించుకోవాలి, అది కూడా జరగదు. తను తాను తగ్గించుకున్నవాడు, చెప్పండి, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. దేవుని సన్నిధిలో తగ్గించుకొని వెళ్ళినప్పుడు దేవుడి దగ్గరికి ఆయన నేర్పిస్తాడు. ఈ జీవితం ఎలా జీవించాలో ఆయన నేర్పిస్తాడు, ఎలా ముందుకెళ్ళాలో నేర్పిస్తాడు, ఏం చేయాలో ఆయన నేర్పిస్తూనే ఉంటాడు ప్రతిదినం. అప్పుడు ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. చూడండి, మళ్ళీ ముందు వాక్యంకి వచ్చిండం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. ఇక్కడ 5వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? ఇక్కడ ఏంటంటే ప్రాముఖ్యంగా ఈ పక్షవాయు గలవని వ్యక్తికి ప్రాణంలో నెమ్మది లేదు. ఏం లేదమ్మా? ప్రాణంలో నెమ్మది లేదు. ప్రాణంలో నెమ్మది లేనప్పుడు మనిషి ఏమైనా కోల్పోవచ్చు, ఏం కనబడదు కూడా. ఎదురుగా వెళ్ళిన వ్యక్తి కూడా కనబడ్డు, తెలుసా? ఎప్పుడైనా గ్రహించారా? ఎదురుగా వ్యక్తి వెళ్తుంటాడు, కనిపించడు మనకి. ఎదురుగా వ్యక్తి అపాయంలో ఉన్నప్పుడు కూడా మనం పక్క నుంచి వెళ్ళిపోతుంటాం. ఎందుకంటే మన ప్రాణంలోని విశ్రాంతి లేనప్పుడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో కూడా గమనించలేని స్థితిలో ఉంటాం మనం. ఎందుకంటే ప్రాణం అంతగా విసిగిపోతుంటుంది. విశ్రాంతిలో ఉంటేనే అన్నీ గ్రహించగలం, అన్నీ అర్థమవుతుంటాయి. దేవుడి దినం మనకి నేర్పిస్తున్నాడు. చూడండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? ఇక్కడ చూస్తే ఈ సందర్భం మనకి నడవడం కోసం. అంటే ఆ వ్యక్తి చివరికి లేచాడంటే లేచి నడిచాడు. ఎందుకు లేచాడు? తన ప్రతి పాపము ఎప్పుడైతే క్షమించబడ్డాయని నమ్మాడో లేచి నడిచాడు. హల్లెలూయా! ప్రతి పాపము
క్షమించబడ్డాయని నమ్మాడో లేచి నడిచాడు. ఇక్కడ యేసుప్రభు వారు ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నదే పాపం గురించి. పాపం క్షమించబడ్డదని, పాపము క్షమించబడిన ఆ వ్యక్తి నమ్మినప్పుడు లేచి నడిచాడు. ఇదే సందర్భం చూడండి, ఆదికాండంలో ఉంటుంది చూడండి. ఆదికాండం 3వ అధ్యాయం తీయండి. చూడండి 3వ అధ్యాయం 8వ వచనంలో చూడండి. చల్లపుట్టను ఆదామును అతని భార్యలు తోటలో సంచరించున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదురికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా. ఎక్కడ దాగున్నారమ్మా? తోట చెట్ల మధ్యలో దాగున్నారు. ఎవరు వాళ్ళు? ఆదాము, అవ్వ. ఇక్కడ చూస్తే తోట చెట్ల మధ్యన సంచరించున్న దేవుడైన యెహోవా, సంచరించున్న దేవుడైన యెహోవా. సంచరించడం అంటే ఈ పదం యాక్చువల్గా అయితే నడవడం. చెప్పండి, నడవడం. సంచరించడం కాదు, నడవడం. దేవుడు నడిచేవాడు. ఎవరితోని? ఆదాము అవ్వతో నడిచి ఆయన నేర్పించేవాడు అన్నీ. కానీ యేసుప్రభు దేవుడు వచ్చిన తర్వాత వీరు ఎక్కడున్నారు? తోట చెట్ల మధ్యలో దాగున్నారు. అంటే ఎందుకు దాగున్నారంటే, ఎప్పుడైతే దేవుడు తినొద్దన్న పండు ఎప్పుడైతే తిన్నారో పాపం ప్రవేశించడం ద్వారా దేవుడితో ఆనందంగా జీవించాల్సిన వీరు తోట చెట్ల మధ్యలో దాగున్నారు. అంటే ఏం చేయట్లేదు వీళ్ళు? దేవుడితో నడట్లేదు. మరి దేవుడు నడుస్తున్నాడా? దేవుడు నడుస్తున్నాడు. దేవుడు నడుస్తున్నాడా లేదమ్మా? దేవుడు నడుస్తూనే ఉన్నాడు. మనమే అయిపోతాం. దేవుడు ఎప్పుడు మన ఎదుట ఆయన అద్భుతం చేయాలని, మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలని, మనం ఎప్పుడు ఆయన సన్నిధిని అనుభవించాలని, ఆయనతోనే ఉండాలని, ఆయనతో నడవాలని దేవుడు ఆశపడుతుంటాడు. కానీ ఈ దినం ఇప్పుడు చూస్తే అవ్వ ఆదాము అది కోల్పోయారు. పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో కోల్పోయారు. కోల్పోయిన తర్వాత అవ్వ ఆదాము దాగున్నారు. దేవుడు మాత్రం మళ్ళా వచ్చి వాళ్ళతో నడవడానికి ఇష్టపడుతున్నప్పుడు వీరిలో పాపం ప్రవేశించడం ద్వారా వీరు ఆ తోట మధ్యలోకి వెళ్ళి దాగడం వల్ల దేవుడికి దూరంగా ఉన్నారు. దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళు. మరి మరలా వారు దేవుడికి ఎలా దగ్గరగా అయ్యారు చూడండి. 3వ అధ్యాయం 21వ వచనం చూడండి అమ్మా. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయల్ని చేయించి వారికి తొడిగించెను. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఈ సందర్భం ఏంటంటే అవ్వ ఆదాము తప్పు చేశారు. అవ్వ ఆదాము దేవుడు తినొద్దని పండు తినడం వల్ల మానవులోకి పాపం రావడం వల్ల వీరు దేవుడికి దూరంగా వెళ్ళిపోయారు. దేవుడికి దూరంగా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఏం చేశారు? చర్మపు చొక్కాలు తొడిగించారంట. అంటే అవ్వ ఆదాము చర్మపు చొక్కాలు, దేవుడిచ్చిన చర్మపు చొక్కాలని ధరించుకున్నారు. ఎప్పుడైతే ధరించుకున్నారో ఏమయ్యారు? దేవుడికి దగ్గర అయ్యారు. అంటే దేవుడు చర్మపు చొక్కాలు మరి ఎలాగొస్తాయి? బలియార్పణ జరిగింది. ఏం జరిగిందమ్మా? బలియార్పణ జరిగింది. బలియార్పణ జరగానే ఆ యొక్క చర్మపు చొక్కాలు అవ్వ ఆదాము ధరించుకోగానే దేవుడికి దగ్గర అయ్యారు. అంటే దేవుడికి దూరంగా మనమే వెళ్ళిపోతాం. దేవుడికి దూరంగా మనమే వెళ్ళిపోతాం. కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు ఆయన పిలుస్తూనే ఉంటాడు. నా యొద్దకు రా, నేను నీకు నేర్పిస్తాను, నేను నడిపిస్తానని దేవుడు మనకి ఎంతో ఆశపడి అన్ని విషయాలు నేర్పిస్తుంటారు. ఈ సందర్భం చూస్తే వీళ్ళు పాపం చేయడం వల్ల నడవలేదు, నడకనేది కోల్పోయారు. దేవుడితో చక్కగా నడిచి దేవుడిచ్చిన ఆశీర్వాదం ప్రతిదీ అనుభవిస్తూ ముందుకెళ్ళిన వ్యక్తులు పాపం చేయగానే దేవుడికి దూరం అయిపోయిన తర్వాత దేవుడు ఆయన వాళ్ళ వద్దకెళ్ళి బలియార్పణ జరిగించి చర్మపు చొక్కాలు తొడిగించారు. అవ్వాదం ఎప్పుడైతే ఆ చర్మపు చొక్కాలను ధరించుకోగానే మరలా దేవుడికి దగ్గరగా వెళ్ళిపోయారు. సిలువ బలియాగంలో జరిగింది అదే. సిలువలో మనం ఏదైతే ఏ పాపం వల్ల అయితే దూరం అయిపోయామో సిలువ కార్యం ద్వారా దేవునికి దగ్గరగా వెళ్ళిపోయాం. ఆయన పిల్లలం అయిపోయాం. దగ్గరగా వెళ్ళిపోయింది చిన్న విషయం, కానీ ఆయన పిల్లలమే అయిపోయాం ఈ దినం. హల్లెలూయా. అంత గొప్ప కృపను దేవుడి దినం మనకిచ్చాడు. ఈ సందర్భంలో చూడండి, మళ్ళీ రండి మత్తయి సువార్త అక్కడికి రండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. ఇక్కడ చూడండి 7వ వచనం. వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. చూసారా? ఇంకా ముందు చదువుతాను చూడండి.
ఆయన పక్షవాయు గలవాన్ని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. లేచాడా లేదమ్మా? లేచాడు. ఎప్పుడైతే పాపములు క్షమించబడ్డాయని నమ్మాడో లేచి నడిచాడు. హల్లెలూయా! దేవుడు ఇంత గొప్ప కృపను మనకు ఇచ్చాడు ఆయన. ఆ పక్షవాయు గలవాడు తన జీవితంలో ప్రాణంలో విశ్రాంతి లేని స్థితిలో వెళ్తున్నప్పుడు దేవుని కృపను పొందుకున్నవాడు ఆయన. ఏం నమ్మాడు పక్షవాయు గలవాడు? క్షమాపణ నమ్మాడు. క్షమాపణ నమ్మితే లేచి నడిచాడు. లేచి నడిచాడు. మనం కూడా చాలా సందర్భాల్లో జీవితంలోని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆగిపోతుంటాం. దేవుడు నడుస్తూనే ఉంటాడు, మనం ఆగిపోతాం. దేవుడు అంటున్నాడు ఆగిపోవద్దు అంటున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నా యుద్ధకు రా, నా యుద్ధం నేర్చుకో అని దేవుడు నేర్పిస్తాడంట. మనం ఆగిపోకుండా దేవుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన నడిపిస్తాడు. మనం సొంతంగా ఈ భూమి మీద నడడానికి ప్రయత్నిస్తే ఏదైనా నడలేం, ఎప్పుడు నడవలేం, ఆగిపోతాం. అలాగే అవ్వ ఆదాము ఎలాగైతే ఆగిపోయారో, పాపాన్ని చూసుకొని ఎప్పుడైతే ఆగిపోయారో, దేవుణ్ణి చూడకుండా ఆగిపోయారో, మనం కూడా కొన్ని సందర్భాలు ఆగిపోతుంటాం. ఎందుకంటే దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. ఇది నమ్మాలి, దేవుడు మనల్ని నడిపిస్తాడు అని. బలి అర్పణ ద్వారా మనం పిల్లలమయ్యాం, అది నమ్మి మనం యేసుక్రీస్తును దేవుని నీతి అయ్యాం అని నమ్మినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు అని నమ్మినప్పుడు ఆయన నడిపిస్తాడు. లేదంటే మనకు మనమే ఆగిపోతాం, మనంతటా మనమే ఆగిపోతాం. ఎందుకంటే ప్రాణంలో ఎప్పుడైతే నెమ్మది ఉండదో, ప్రాణంలో ఎప్పుడైతే ఇబ్బందిగా ఉంటుందో, ప్రాణంలో ఎప్పుడైతే శాంతి ఉండదో, ఏదైతే విశ్రాంతి మన ప్రాణంలో ఉండదో, దేవుడితో నడవడం అనేది ఆగిపోతాం. ఈ భూమి మీద బ్రతకడం చాలా సులువు. ఈ భూమి మీద బ్రతకడం చాలా సులువు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించు. నీతిమంతుడు ఎలా జీవిస్తాడమ్మా? విశ్వాస మూలముగా జీవిస్తాడు. విశ్వాసం ద్వారా ఎవరు జీవిస్తారు? దేవుడు జీవిస్తాడు. దేవుడు విశ్వాసం ద్వారానే పనిచేస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. విశ్వాసం అనేది ఎలాగొస్తుంది? వినుట వలన వస్తుంది. ఎలా వస్తుందండి? వినుట వలన వస్తుంది. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనకి అనేక విషయాలు నేర్పిస్తాడు. లేదు నేను వినలేకపోతున్నాను అని అన్నప్పుడు కూడా దేవుడు సామర్థ్యం అడిగినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు, వినే సామర్థ్యం ఇస్తాడు. మనం ఈ భూమి మీద సొంతంగా బ్రతకలేము. హల్లెలూయా! సొంతంగా బ్రతకలేము. ఆయన విశ్వాసం ద్వారానే బ్రతకగలం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించినని వాక్యం ఉంది. అందుకు ఏ ప్రశ్న వచ్చినా సరే దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నేర్పిస్తాడు, నిశ్చయంగా నేర్పిస్తాడు. నమ్మండి, దేవుడు నేర్పించేవాడు మనకి. ఆయన నేర్పిస్తున్న నేర్చుకోవడానికి ఇష్టపడాలి. అందుకు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు ఎంతగా ఆయన దగ్గర తగ్గించుకుంటామో నిశ్చయంగా ఆయన నేర్పిస్తాడు. ఆ తగ్గించుకోవడం అనేది కూడా దేవుణ్ణి, యేసుప్రభుని చూస్తున్నప్పుడే మనకు అర్థమవుతుంది. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో మాటల్లో వివరించలేంది. ఏ మానవుడు తన సొంత సామర్థ్యాన్ని వివరించలేడు. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే వివరించగలడు. ఆయన అంతగా తగ్గించుకొని ఒక మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి చదువుతాను. చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునని యేసువైపు చూచుచు. విశ్వాసానికి కర్త ఎవరమ్మా? ఇప్పుడు యేసుప్రభు. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించిననుంది. నీతిమంతులు విశ్వాస మూలంగా జీవించిన అర్థం ఏంటంటే, విశ్వాసానికి కర్త ఎవరో ముందు తెలిస్తే మనకు ఎలా జీవించాలో అర్థమవుతుంది. విశ్వాసానికి కర్త ఆయన యుద్ధకి వెళ్ళకపోతే ఎలాగా? మనం సొంతంగా ఎంత ట్రై చేద్దామన్నా జరగదు. అది వెళ్ళడం అంటే ఆయన మాటలు వింటే సరిపోద్ది. ఆయనే మనల్ని సరిచేసి నడిపిస్తాడు. ఇప్పుడు చూడండి, ఉదాహరణ కారు రిపేర్ అయింది అనుకోండి. వ్యక్తిగతంగా కారు మనకుంది, అది రిపేర్ అయినప్పుడు రోడ్డు పైలో అక్కడ ఆగిపోయిన తర్వాత కష్టపడి తోసుకుంటూ వెళ్తుంటాం. తోసుకొని వెళ్తున్నప్పుడు అది ఎంత వచ్చినా స్టార్ట్ అవ్వదు. చివరిగా ఆ కారు ఎక్కడికి వెళ్ళాలండి? కారు మెకానిక్ దగ్గర వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ తయారు చేయబడిన వ్యక్తి
ఎలాగైతే ఆయన తయారు చేయడం మెకానిక్ ఏం తెలుసది? కారు ఎలా తయారు చేస్తారో తెలుసు. ఎక్కడ ఏముంటుందో తెలుసు. అప్పుడు ఆయనది ఆ మెకానిక్ దగ్గరికెళ్ళినప్పుడు ఆ కార్‌ని రిపేర్ చేసి ఇస్తాడు. అవునా కాదా? కార్ రిపేర్ టైంలోనే మనం వ్యక్తిగతంగా మనకు తెలుసు. సైకిల్ రిపేర్ అయినా, కార్ రిపేర్ అయినా, ఏవి రిపేర్ అయినా స్త్రీలకైతే కుక్కర్ రిపేర్ అయితే బావుంటది. అది ఇమ్మీడియేట్‌లీ వంట వంట స్థానంలో ఆ ప్లేస్‌లో అది ఆ పని చేయలేనప్పుడు ఉన్న ఆ ప్రెషర్ కుక్కర్ కంటే ఇంకా ప్రెషర్ ఎక్కువవుతది. అంటే వెంటనే అది నెక్స్ట్ డే రిపేర్ అయిపోవాలి. అవ్వకపోతే వంట ఉండదు. అంటే ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే, మన చిన్న చిన్న విషయాల్లోనూ దేవుడు మనకు నేర్పిస్తాడు. మన వస్తువే మనకి సరైన సమయంలో మనకు లేనప్పుడు మనకు బాధ కలుగుతది. బాధ కలుగుతది, సమాధానం ఉండదు. అందరి మీద అరిచేస్తాం. అలాంటిది మనం దేవుడి పిల్లలమై ఉండి, దేవుడి సన్నిధిలోనికొచ్చి ఆయన వద్దకి ఆయన నేర్చుకోవాలని ఆయన సన్నిధిలో ఆయన ఎంతో ఆశపడుతున్నాడు. మనం ఈ భూమి మీద కష్టపడుతూ ఎళ్తున్నప్పుడు దేవుడికి ఇష్టపడదు. ఆయన ఎదురుగానే ఉంటాడు. కానీ మనం కష్టపడుతుంటాం. దూరంగా వెళ్ళిపోతుంటాం. దేవుడు బాధపడుతుంటాడు. అయ్యో! నేనున్నాను కదా అని. దేవుడు ఆయన యొద్దకి ఎప్పుడు వస్తామా అని ఆయన చూస్తుంటాడంట. ఎలాగైతే మనం సొంత వస్తువులు మనం ఒక మంచి విధానంలో తయారు చేసుకొని మన గృహాల్లో ఎలాగైతే ఉంచుకుంటామో, మన వ్యక్తిగతమైన దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప జీవితాల్లో ప్రశ్నలొచ్చినప్పుడు, ప్రాణంలో విసుగుదల స్థితికెళ్ళినప్పుడు, ఆయన వద్దకెళ్ళినప్పుడు ఆయన మనకు నెమ్మదిస్తాడు. ఆయన పిల్లలుగా మనల్ని ఆయన తీర్చిదిద్దాడు. ఆయన కృపిచ్చాడు. ఆయన పిల్లలుగా ఆయన చేసుకున్నాడు. యోహాను సువార్త ఇయ్యండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. చూడండి 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసము ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. చూసారా, ఎప్పుడు మర్చిపోవద్దు అంటున్నాడు దేవుడు. మనం అందరం ఆయన పిల్లలం. మనందరం ఎవరమ్మా? ఆయన పిల్లలం. ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన నేర్పిస్తాడు ఆయన. సొంత తండ్రి దగ్గరికి కూతురు ఎలాగెళ్తుందమ్మా? చాలా ధైర్యంగా వెళ్తుంది, ఆశతో వెళ్తుంది, చాలా ఆనందంతో వెళ్తుంది తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు. నా తండ్రి నాకు ఇస్తాడని, నా తండ్రి నేను నాకేమడిగినా కొంటాడని ఆస్తి వెళ్తుంది కుమార్తె. ఈ దినం మనల్ని ఆయన పిల్లలుగా తీర్చినప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్తే నిశ్చయంగా మన జీవితాన్ని ఆయన కడతాడు ఆయన. హల్లెలూయా! అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. ఎంత గొప్ప కృప ఆయన ఇచ్చాడు మనకి. యేసు ప్రభుని నమ్ముకున్నామంటే మన సొంతంగా జరిగింది కాదది. ఆయన మనల్ని ఎన్నుకున్నాడు. హల్లెలూయా! ఆయన మనల్ని ఎన్నుకున్నాడమ్మా. ఆయన ఎన్నుకొని ఆయన విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా! ఆయన విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. అంటే మనం ఎవరి సొత్తు? ఆయన సొత్తు అయ్యాం. మరి ఆయన సొత్తు అయినప్పుడు మనం ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళి మన ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఆయనకి చెప్తే సులువుగా వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. ప్రతి ప్రశ్నకి జీవితంలో యేసు ప్రభు దగ్గరే జవాబు దొరుకుతుంది. ఆయన సన్నిధిలో జవాబు దొరుకుతుంది. ఇంత గొప్ప కృప ఇచ్చాడు దేవుడు. ఇది నమ్మమంటున్నాడు. ప్రతి దినం ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ప్రతి దినం నడిపిస్తాడు. ఒక సందర్భంలో ఉంటుంది, ఆయన మనల్ని అనాథగా విడిచిపెట్టలేదు. ఆ వాక్య భాగం ఉంటుంది. దేవుడు చాలా అద్భుతంగా రాయిస్తాడు. ఈ చెప్పు ముగించేస్తానమ్మా. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనం, 17వ వచనం నుంచి చదువుతాను చూడండి. 14-17. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు. చూసారా, మనం అంత కృపించాడు ఆయన. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలనుగా విడువను, మీ వద్దకు వత్తును. ఈ మాట చాలు జీవితానికి. అనాథ అనుకుంటే ఎవరిని బాధ పెడుతున్నామో మనం తెలుసుకోవాలి. అనాథలుగా ఆయన విడిచిపెట్టలేదు మనల్ని. హల్లెలూయా!
దేవుడు ఇంత కృప ఇచ్చాడు మనకి. అందుకు ప్రతిదినము నమ్మాల్సింది ఏంటంటే, నేను యేసుక్రీస్తునందు దేవుని నీతినని నమ్ముతున్నప్పుడు దేవుని కుమారుని మహింపరుస్తాం. మన పాత, ప్రస్తుత, భవిష్యత్ ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగాడు. ఆయన కడిగి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఇంత గొప్ప కృప ఇచ్చాడు ఆయన. ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు మనకి. సమయంలో రొట్టె ద్రాక్షరసం తీసుకో. ఈ రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంది. మనందరి కొరకు ఆయన బలి అయ్యాడు. ఆయన మనం అనుభవించవలసిన శిక్షను, ప్రతి బాధను ఆయన శరీరంలో అనుభవించాడు. సిలువలో అనుభవించాడు ఆయన. ఇదిను ఆయన మనల్ని ఆనందించమంటున్నాడు. నేనున్నాను, ఆనందించు అంటున్నాడు. నీ ప్రతి బాధను నేను తీసుకున్నాను, నీ ప్రతి శిక్షను నేను తీసుకున్నాను, ఆనందించని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం మనకు చెప్తున్నాడు. అందుకు ఆయన పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలుగుచున్నదని నమ్మి తీసుకోండి. ఈ పాత్రలోనిది ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉంది. సిలువలో మానవాళ్ళంతటి కొరకు ఆయన రక్తం ఏర్లై పారింది. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆయన విలువైన రక్తం పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. మనం ఆయన సొత్తై ఉన్నాం. ఎందుకు? నేను యేసుక్రీస్తునందు దేవుని నీతిని నమ్మి తీసుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు దేవా. మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేస్తున్నానయ్యా. దేవా, ఇది మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ బిడ్డలతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు నాయన. దేవా, మీ బిడ్డల జీవితాలు, పరిస్థితులు మీకు తెలుసు నాయన. వారి జీవితంలో వారి పరిస్థితులు మీరే ఎరిగి ఉన్నారు నాయన. వారి జీవితంలో మీరు సమాధానం దయచేయండి. వారి ప్రతి పరిస్థితి మీకు తెలుసు. ఆ విషయంలో మీరు సమాధానం దయచేయండి నాయన. దేవా, వారి ఉద్యోగ విషయంలో, వారి వ్యాపార విషయంలో మీ కృపను దయచేయండి. జ్ఞానం ఇచ్చి నడిపించుకోండి నాయన. దేవా, మేము ఈ భూమి మీద ఏ పని చేసినా దేవా, మీ కొరకు చేసే గొప్ప కృపను ఒక దయచేయండి నాన్న. మీ వైపు చూస్తూ పనిచేసే కృపను దయచేయండి. జ్ఞానంతో మీ బిడ్డలు నింపండి నాన్న. మీ కృపతో నింపి నడిపించుకోండి దేవా. మిమ్మల్ని చూస్తే ఎల్లప్పుడూ ఈ జీవితంలో ముందుకెళ్ళే కృపను దేవా, ఇంత గొప్ప కృపను, జ్ఞానంతో మమ్మల్ని నడిపించుకోండి అయ్యా. అటు ఇతర బిడ్డలందరూ మీ చేతులకు అప్పగిస్తున్నాను దేవా. సంఘాన్ని మీరు నడిపిస్తున్నారు, మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవా, మీరు నడిపిస్తున్నందుకు వందనాలు దేవా. మీరే నడిపించి దేవా, మీరే మహిమ ఘనత పొందుకోమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయును గాక. యెహోవా తన సన్నిధి కాంతి ఉదయింపజేసి మీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్.